ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష, ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వాళ్ళు మొన్ననే సభలో మా వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మంత్రులు చెప్పారు, వాళ్ళు బకాయిలు పెట్టించి వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఆ ధర్నాకు ముందు ఫౌజ్ ధర్నా అన్నారు, తర్వాత యువత పోరు అన్నారు. ఏది రాక ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు నేసుకుని పిల్లల తల్లి అని చెప్పుకున్నారు. అంటే విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు పెట్టిన బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేయటం. అంటే ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నా సబ్జెక్ట్ కాకపోయినా, వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద కూడా ధర్నా పిలుస్తారు. ఇది తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. రెండోదైతే మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు చేత అధ్యక్ష 2020 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున, అంటే అది కూడా చూస్తే క్రిస్మస్ డే అనుకుంటారు మేడం అధ్యక్ష, జీవో నంబర్ 77 తీసుకొచ్చి ప్రభుత్వం పీజీ కళాశాలలో లేదా యూనివర్సిటీ కళాశాలలో మాత్రమే చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ 2021 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాల ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు అనర్హులు చేసింది అధ్యక్ష. అంటే ప్రైవేట్ కాలేజీ పిల్లలకి ఫీజు చెల్లించకూడదని గత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు ఇస్తారా అని అడుగుతున్నారు అధ్యక్ష. మేము చెల్లిస్తాం అధ్యక్ష, ప్రైవేట్ పీజీ కూడా మేము ఫీజులు చెల్లిస్తాం. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు విద్యార్థుల విషయాలు చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 23,81,159 మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మీరు 2 లక్షలు 3 లక్షలు కాదు అధ్యక్ష, 23,81,159 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటు పడారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష, ప్రైవేట్ కళాశాల పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు 2020-21 విద్యా సంవత్సరంలో 2వ మరియు 3వ సంవత్సరంలో విద్యార్థులకు, 21-22 విద్యా సంవత్సరంలో 3వ సంవత్సరం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళ ఫీజులు చెల్లించలేదు అధ్యక్ష. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష 2017-18 నుంచి 19-20 వరకు వీళ్ళు పెట్టిన బకాయిలు 644 కోట్ల అధ్యక్ష. ఇది ప్రైవేట్ పీజీ విద్యార్థులకి వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు అధ్యక్ష. గత ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల ఇది ఆ విద్యార్థులు నష్టపోయారు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ రోజున ఇది కనిపించలేకపోయింది, వాళ్ళ నాయకుడిని అడగలేకపోయింది, ఎందుకంటే అడిగే స్వేచ్ఛ వాళ్ళకి లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 23-24 విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3 త్రైమాసికాలు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ కోడ్? లాస్ట్ 3 క్వార్టర్స్కి పెండింగ్ పెట్టారు. ఆ అమౌంట్ 1753.98 కోట్లు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటి. బకాయిలు వాళ్ళకి పెట్టారు, మానవత్వం అన్నారు. మా ప్రభుత్వము హ్యుమానిటీ చూపించాలో మాకన్నా ఎవరు కాదనే విషయం కూడా వాళ్ళు గమనించుకోవాలి అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, 20-21 విద్యా సంవత్సరంలో కూడా 4వ త్రైమాసికానికి 10,96,676 మంది విద్యార్థులకి 683 కోట్లు బకాయిలు పెట్టారు. ఇవన్నీ రికార్డ్స్ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇందాక వసతి దీవెన, విద్యా దీవెన చెప్పారు అధ్యక్ష. 20 సంవత్సరాల్లో 3 సార్లు ఫీజు పేమెంట్ 3 మార్చారు అధ్యక్ష. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేదాన్ని 20-21 విద్యా సంవత్సరంలో వాళ్ళు తల్లుల ఖాతాలకి జమ చేశారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఆ మొత్తాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం ఇంకోటి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో మళ్ళీ విద్యార్థుల తల్లులు జాయింట్ అకౌంట్లోకి మార్చారు అధ్యక్ష. ఈ విధంగా ప్రభుత్వం 3 సార్లు పేమెంట్ చేసే విధానాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష.
ఈ విద్యా సంవత్సరం ఎంతమంది ఫీజులు చెల్లించారో కూడా అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అధ్యక్ష చేసేది కొద్దిగా ప్రకటనలు ఎక్కువ, వాటికి సంబరాలు. మేము ఆటోమేటిక్గా ఎలా జరగాలో ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. ఈ సంవత్సరం మేము 787,84 లక్షలు ఆల్రెడీ విడుదల చేయడం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇంకా ఒక ఎస్సీలకు 38 కోట్లు, ఎస్టీలకి 14 కోట్లు బడ్జెట్ రిలీజ్ కూడా చేయడం అధ్యక్ష. త్వరలో కాలేజీ అకౌంట్స్కి అడ్జస్ట్ చేస్తాం అధ్యక్ష. ఫీజులు, పిల్లల సర్టిఫికేట్లు వాటి గురించి మాట్లాడారు వాళ్ళు లేదు అధ్యక్ష. వాళ్ళు చాలా మంది అధ్యక్ష మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు రేపొద్దున ఒక అమ్మాయి నర్సింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చారు, పరీక్ష రావద్దన్నారు. అలాగా ఇంజనీరింగ్ పిల్లలు చాలా మంది రోడ్డున పడ్డ విషయం ఆ రోజు మేము సభలో అసెంబ్లీలో సభ్యులుగా ఉండి అడిగిన విషయం వాస్తవం అధ్యక్ష. వీళ్ళు చేసినందువల్ల ఈ సిస్టమ్ సక్రమంగా వెళ్లే మార్గాన్ని వక్రీకరించినందువల్ల పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం మారింది అధ్యక్ష. ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఎస్సీ విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాలేజ్ అకౌంట్స్ లో డబ్బులు జమ చేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం మిగిలిన బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో త్వరలోనే మేము చెల్లిస్తాం అధ్యక్ష. విద్యార్థుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, విద్యా విధానం పట్ల ఉన్నటువంటిది వీళ్ళకు లేదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, వసతి దీవెన గురించి చెప్పారు అధ్యక్ష. పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పారంటారు అధ్యక్ష. వసతి దీవెన విషయంలోకి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు అధ్యక్ష ఏ సంవత్సరం కూడా 50% మించవలేదు అధ్యక్ష. 19-20 సంవత్సరంలో 1911 కోట్లు అవసరమైతే వాళ్ళు ఇచ్చింది 950 కోట్లు అధ్యక్ష. 2021లో 2112 కోట్లు అవసరమైతే వాళ్ళు ఇచ్చింది 1056 కోట్ల అధ్యక్ష. 21-22లో 2003 కోట్లు అవసరమైతే 1001 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 22-23లో 1790 కోట్లు అవసరమైతే 895 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 23-24 1750 కోట్లకు అవసరమైతే ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వసతి దీవెన పేరు పెట్టి విద్యార్థులు వంచింది వాళ్ళు కాదా? ఇవన్నీ రికార్డ్స్ అధ్యక్ష డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. నేను రికార్డ్స్ ఉన్న విషయాలు చెప్తాను అధ్యక్ష. వీళ్ళు అదే అడిగారు ఏదో వసతి దీవెన గురించి వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. దానికి సమాధానం చెప్తున్నాను. ఈ మొత్తం తీసుకుంటే ఏ సంవత్సరం కూడా 50% మించి ఇవ్వలేదు అధ్యక్ష. సగడం తీసుకుంటే 4.84% మాత్రం ఇచ్చారు అధ్యక్ష. ఇది మోసం కాదు అధ్యక్ష, ఇది విద్యార్థులను వంచడం కాదు అధ్యక్ష. ఇవి చేసి వీళ్ళు రోజు అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అడిగారు కాబట్టి వాస్తవాలు మీకు తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు. వసతి దీవెన అనే పేరు పెట్టి 40.84% గ్రాంట్స్ విడుదల చేశారు. ఇది వాస్తవం కాదా? రండి రికార్డ్స్ ఇక్కడ చూపిస్తాను అధ్యక్ష. మీకు మీ ద్వారా రికార్డ్స్ పంపిస్తాను అధ్యక్ష. నేను వాళ్ళు మాట్లాడడం కదా అధ్యక్ష. ఆ రోజు వాళ్ళకి కనపడలా. 30 ఏళ్ళు ఇండస్ట్రీ అనుకున్నారు అధ్యక్ష. బ్రహ్మల్లో బతికారు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఆ వాస్తవాలు మా ద్వారా ప్రజలు చెప్పండి అయ్యా, మా నాయకుడు చేసే పాపానికి ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ వాస్తవాలు చెప్పని అడుగుతున్నారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష వాళ్ళ నిర్వాహకం. ఇంతేకాకుండా అధ్యక్ష సీలింగ్ కూడా ఎంత బిల్లు ఉంటే అంత బిల్లు పే చేశాం అధ్యక్ష. లిమిట్ ఏం పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళకి బిల్లు పూర్తి స్థాయిలో పేమెంట్ చేశాం, పూర్తి బిల్లు ఇచ్చాం. ఈ సంవత్సరం అడ్జస్ట్ చేశాం. వాళ్ళలాగా బటన్ నొక్కడనో పేపర్లో యాడ్ ఇచ్చో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. రొటీన్ గా జరిగాయి, సక్రమంగా చేస్తాం అధ్యక్ష. ప్రధానంగా యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో చెప్పనే అన్న ఒక నిమిషం అలా మీకు కాలేజ్ ఉంది కదా, మీకు కాలేజ్ ఉంది మాట్లాడి మేడం. మేడం 2018-19 మేడం 2018-19లో 1800 యూజీ కోర్సెస్ కి 1880 కోట్లు బకాయిలు పెట్టారు మేడం. ఫుల్ గా 2018-19 సంవత్సరానికి ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2018-19 ఈ రెండింటికి కలిపి 4200 కోట్లు ఒకటే రోజు మేడం. అది 28/4/2020 ఒకటే రోజు 4200 కోట్లు విడుదల చేస్తున్నారా లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం. ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి 1 year ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు. అంటే మామూలుగా జూలైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది.
డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి, అదేవిధంగా మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 4 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 4 months లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం. అందులో భాగంగా 2024 మార్చి దాకా కూడా 100% సంవత్సరానికి 4 సార్లు క్రమం తప్పకుండా పే చేస్తున్నారు. ఇకపోతే 2024 మే, ఆగస్టు, నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది. ఆ 3 బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం సంబంధించి 4 quarters ఇవ్వాల్సి ఉంటే అందులో 1 quarter మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2024 మేలో 1, ఆగస్టులో 1, నవంబర్లో 1 ఆ 3 quarters పే చేసేసి ఉండేవాళ్ళు. ఆ 3 quarters పోయింది. ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 1 quarter పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు 6 quarters పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా, అంటే అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవెనికి అరాకొర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం. నేనేం చెప్తానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ 1000 crores రిలీజ్ చేశారు. దాంట్లో అంతకుముందు అసలు వసతి దీవెన లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఎవ్రీ ఇయర్ మేడం, నేను మీకు రికార్డ్స్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24వ తేదీ, ఏప్రిల్ 28, ఏప్రిల్ 4, ఏప్రిల్ 27 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం, అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్, మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం. ఆయన అధికారంలో ఉన్నారు. మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి. అధ్యక్ష ఒక నిమిషం. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, వినరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకా కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి. చదివిన తర్వాత మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రియంబర్స్మెంట్, పీజీ ఫీ రియంబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి. మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. అధ్యక్ష, వాళ్ళ కాలేజీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించారో మధ్య పరిశీలించారు అధ్యక్ష. రహస్యంగా చెల్లించారో చూడాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పాను అధ్యక్ష. వసతి దీవెన అని పేరెన్నాను అధ్యక్ష. ఇది రాజ్యాంగం ప్రవచించింది. స్కాలర్షిప్ తో మేము ఇచ్చాము అధ్యక్ష. పేర్లు మార్చారు. వసతి దీవెన, విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసేది వాళ్ళు కాదా అధ్యక్ష? సక్రమంగా కాలేజీకి వచ్చి అక్కడ పక్కదో పడుతుంది వాళ్ళు కాదా? ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు 3 సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు? మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పని నిర్ధారించుకున్నారు అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? నేను చెప్తున్నాను, ఏనాడు మీరు చేశారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే
40.1%. 40.1% మీరు పంపిణీ చేశారు. ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష, వాళ్ళు వినలేదేమో. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష. 2000 గవర్నమెంట్ మీరే వచ్చింది, మా గవర్నమెంట్ కాదు. మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారంలో లేరని బదులు భ్రమలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష, ఆ ముఖ్యమంత్రి మాట్లాడబట్టి శక్తి లేదు వీళ్ళు. అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష. 19-20 అంటే ఎవరండి అధ్యక్ష? 2019 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది. 2019-20 మీ గవర్నమెంట్. మీరు పే చేసింది 1911 కోట్లు కాదు, 955 కోట్ల అధ్యక్ష. 20-21 అధ్యక్ష 2112 కోట్లు కాదు, 1156 కోట్ల అధ్యక్ష. ఇది కూడా 50% అధ్యక్ష. ఇది వసతి దీవెన 21. ఏం కొత్త స్కీమ్ అయ్యా? స్కాలర్షిప్ లేవా? నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ అకౌంట్ చెక్ చేద్దారండి, మీ అకౌంట్ చెక్ చేద్దాం, హౌస్ కమిటీ చేస్తారు అవసరమైతే. మీకు రాలేదా స్కాలర్షిప్? మనుగడ ఉన్నావా? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినాయి అని అన్నారు. అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది. మీ మాటలు రికార్డులు చూడండి అధ్యక్ష. గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే అన్నారు. గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు అధ్యక్ష. పేరు మార్చే మీరు మళ్ళా చూడండి, ఒక సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం 50% పెంచలేదు. 2020-21లో 2112 గాను 1156 కోట్లు, 21-22 2003 గాను 1000 కోట్లు అధ్యక్ష. 2022-23లో 1799 కోట్ల గాను 890 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 23-24 అధ్యక్ష 1752 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ₹1 అధ్యక్ష. మొత్తం 9570 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన అధ్యక్షగా 3900 కోట్ల అధ్యక్ష. ఇది 40.84%. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? ఇది విద్యార్థులు వంచడం కదా, మోసం చేయటం కదా? మాట తప్పమంటారు, మళ్ళీ సగం అరకొర, దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన, సంబరాలు, మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు. కొత్త స్కీమ్ అంట, స్కాలర్షిప్ పాతే. వీళ్ళ నాయకుడి గురించి చెప్పాలి, అక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు. ఆ మహానాయుడు వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు, ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష. సబ్జెక్ట్ లేదు, మైక్ ఇస్తే సబ్జెక్ట్ ఏదో అసత్యాన్ని ప్రచారం చేద్దాం చూస్తాం అధ్యక్ష. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం. మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నాం అధ్యక్ష. మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష. మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు టైం అండి మాకు. విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా సబ్జెక్టును మాట్లాడేవాడు. అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు చేస్తున్నాను కాబట్టి 2019లో పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 14-19 మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో 35,000 బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది. కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది 60,000 ఉంటే 60,000, 50,000 ఉంటే 50,000, 80,000 ఉంటే 80, 1,00,000 ఉంటే 1,00,000. ఆ గ్యాప్ ఫండింగ్ SC/ST విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది. రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. ఇది ఉండేది. ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి. ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం చేశాడు అధ్యక్ష. వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 500-600 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే, మనం ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పనేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే
ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏఎఫ్ఆర్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పేసి జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీలను బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే అప్పటికి బకాయిలు 1750 కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు 16 నెలలు ఇవ్వలేదు అధ్యక్ష, 16 నెలలు ఇవ్వలేదు. ఎవరైతే మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ చేస్తారో ఒక్క నిమిషం త్రిమూర్తి గారు వినండి, సబ్జెక్ట్ వినండి. అధ్యక్ష లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి. ఎవరైతే మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత 13 కాలేజీలు కోర్టుకు వెళ్ళిన అధ్యక్ష. కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 75,000 స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. అట్లాగే ఇంకొకటి అయిపోయింది ఒక్క నిమిషం అధ్యక్ష, మేము అసలు మాట్లాడలేదు, కనీసం ఇవ్వండి, టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పీజీ విద్యార్థులకి అప్పుడు 19 గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న ఫీజుల్లో SC/ST కాంపోనెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆ డబ్బులు కూడా కాలేజీలు పే చేయకుండా ఆపి విజిలెన్స్ ఎంక్వైరీలు అని చెప్పి కాలేజీల మీద అన్నిటికీ విజిలెన్స్ ఎంక్వైరీలు పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫీజు లేదు అధ్యక్ష. ఫీజు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ సంగతి తెలుసు, మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 2 అదే అధ్యక్ష, ఇవన్నీ పెట్టుకొని కాలేజీలు ఏదైతే ఫీజు తగ్గించేశారో ఈ రోజు ఒక ఎల్కేజీ ఒక స్కూల్లో చదవాలన్నా కూడా 40-50 వేలు ఉన్న ఫీజు తరుణంలో ఇంజనీరింగ్ కి 38,000 35,000 కట్ చేసి 68,000 70,000 ఉన్న ఫీజును కూడా కట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో నాశనం అయిపోవడానికి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పునాది వేసి ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు అధ్యక్ష. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాట్లాడారు కదమ్మా. నిమిషాలు మాట్లాడతారా? మాట్లాడారు, మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా. కూర్చోండి మా, మీరు మాట్లాడండి. అధ్యక్ష మాట్లాడారు కదా మీరు, కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష అన్న గౌరవ మంత్రి గారు 3,196 కోట్లు బకాయిలు ఉన్నాయని ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు. అది పాత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అయింది, మాకు తెలుసు. మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, కొన్ని కళాశాలలో కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఒక 100 మంది స్టూడెంట్స్ పేర్లు మీకు చెప్తాను. వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ నెలలో. వాళ్ళు చాలా మంది క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటి సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఈ కాలేజీలను నియంత్రించి సర్టిఫికేట్స్ మీరు హామీగా ఉండి అయినా సరే కోర్సు పూర్తయిన వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండో విషయం, జియో నెంబర్ 77 ఇందాక దాని మీద చర్చ జరిగింది మేడం. అది ప్రైవేట్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అది రద్దు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ జియో ఎప్పుడు రద్దు చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అన్నట్టు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవన్నీ గత ప్రభుత్వంలో వాస్తవం అధ్యక్ష. వారు 100 అంటున్నారు కదా అధ్యక్ష, మేము వేలాదిగా చూపిస్తాం అధ్యక్ష, లక్షల్లో కూడా అధ్యక్ష.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క విద్యార్థికి ఫీజు మీద ఒత్తిడి చేయొద్దు, సర్టిఫికేట్స్ ఆపరేట్ చేయొద్దని ఆ జిల్లాలో ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం చెప్పాం. ఏమన్నా ఉంటే ఇటువంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి వాటి తప్పిదాలని మేము సర్దిస్తున్నాం అధ్యక్ష. మేము ప్రైవేటు పీజీ విద్యార్థులకు కూడా మేము చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ జీవోను కూడా మేము పరిశీలన చేస్తాం, చెల్లిస్తానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హాజరు గురించి కూడా ఇందా సభ్యులు అడిగారు అధ్యక్ష. వాళ్ళు గత ప్రభుత్వంలోనే 75% హాజరు ఉంటేనే పేమెంట్ చేయాలని నిబంధనలు తయారు చేస్తారు అధ్యక్ష. అది ఆ నిబంధనలు ఎలాగో కంటిన్యూ అవుతాయి అధ్యక్ష. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రశ్నకి సమాధానం చెప్తున్నా అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వినండి, చెప్తారు, కొంచెం సెషన్ ఫాలో అవ్వండి. తర్వాత అడగండి. రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వివరాలు, పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల వివరాలు అనుబంధం 1లో తెలియజేయటమైనది. రెండో ప్రశ్నకి సమాధానం విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అవలంబిస్తున్న ప్రమాణాలు అనుబంధం 2లో జారీ చేయటమైంది. మూడో ప్రశ్నకి సమాధానం ఈ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న నియంత్రణ వివరాలు అనుబంధం 3లో జతపరచడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన యాక్ట్ ఆ రోజు నుంచి అమలు ఉంది అధ్యక్ష. యూనివర్సిటీలలో ఆ నిబంధన పెట్టినప్పుడు గ్రీన్ఫీల్డ్ లేదా బ్రౌన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం వైద్య మరియు దంత అనుబంధ అధ్యయన ప్రోగ్రాంలో 50% సీట్లను మరియు ప్రతి ఇతర అధ్యయన ప్రోగ్రామ్స్ కనీసం 35% సీట్లను ప్రభుత్వ కోటా కేటాయించాలని మరియు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు చేర్చుకోవాలనే నిబంధన పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ కన్వీనర్ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేసే అధ్యక్ష, ఈ 35% యూనివర్సిటీలో సీట్లను ఏ విధంగా భర్తీ చేస్తున్నారు? అంతేకాకుండా ఆ 35% సీట్లలో కానీ మిగతా ఆ యూనివర్సిటీలు సొంతంగా భర్తీ చేసుకునే సీట్లలో రిజర్వేషన్ అమలు చేస్తున్నారా లేదా అదొకటి అధ్యక్ష. అంతేకాకుండా ఈ 35% సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారా లేదా అధ్యక్ష. అంతేకాకుండా అనేక మంది ఈ 65% వాళ్ళు భర్తీ చేసే దాంట్లో ఎక్కువగా ఉత్తరాది ప్రాంతం నుంచి ఎక్కువగా డబ్బున్న వాళ్ళు చేరుతున్నారు అధ్యక్ష. నేను విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, దీంట్లో ఈ స్థానిక కోటా కొంత ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులు కొంత ఖచ్చితంగా ఇంత కోటాను అమలు చేయాలని చెప్పి ఒకటి అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో 50 ఎకరాలు స్థలము 250 కోట్ల పెట్టుబడి పెట్టాలనేది నిబంధన అధ్యక్ష. అంతేకాదు గుజరాత్ రాష్ట్రంలో అయితే 5 ఎకరాల స్థలం ఉన్నా కూడా ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పొచ్చనే అక్కడ అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటి ప్రతిపాదన ఏమైనా కూడా 50 ఎకరాలు కాకుండా ఇంకా తక్కువ భూమినా కూడా యూనివర్సిటీలు పెట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్పిస్తారు అధ్యక్ష. అలాగే ఈ ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కల్చర్ కూడా చాలా తేడా ఉంది అధ్యక్ష. అంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి రావడంతో అక్కడ కొంత డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అధ్యక్ష. వాటన్నిటి కూడా రూపుమాపేదానికి ప్రభుత్వమైన నియంత్రణ చర్యలు తీసుకుంటుందని చెప్పాలి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు హోదా పొందడానికి సంస్థలు ఏవైతే ఉన్నాయో యూజీసీ నిర్దేశించినటువంటి ప్రమాణాలు పాటించాలి అధ్యక్ష. ఈ ప్రమాణాల్లో ప్రధానంగా సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలతో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటట్లుగా యూజీసీ క్లియర్గా ప్రమాణాలు నిర్దేశించింది అధ్యక్ష. అయితే 2019-24 ఆనాటి ప్రభుత్వం ఈ ప్రమాణాలన్నీ పక్కన పెట్టి వైస్ ఛాన్సలర్ నియామకం నుంచి ప్రధానంగా విశ్వవిద్యాలయ సంబంధించిన బోధన, ప్రాజెక్టులు, కరికులం, విద్యా సంబంధ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని నియమించినట్లు మనం మొన్ననే డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మూడు రాజధానులు మా ప్రధాన ఉద్దేశం అనేసి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయడానికి యూనివర్సిటీలో ప్రధానంగా వైసీపీ నేతల భేటీలు కూడా జరిగాయి అధ్యక్ష. అంటే ప్రధానంగా యూనివర్సిటీలు అన్నీ కూడా
వైసీపీ పార్టీకి రాజకీయ కేంద్రంగా ఆనాటి ప్రభుత్వం మలిచింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విశ్వవిద్యాలయాన్నింటిని ఒకే గొడుగు కింద ఒక చట్టాన్ని తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో ఆనాడు వైసీపీ నేతలందరూ కూడా విచ్చలవిడిగా చేశారు అధ్యక్ష. దాని స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది, ఇక్కడ విట్టి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండింటిలో కూడా 35% సీట్లు కౌన్సిలింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. అంటే గవర్నమెంట్ నిర్వహించే కౌన్సిలింగ్ లో. మిగిలిన యూనివర్సిటీలు ఏ విధమైనటువంటి నిబంధనలు కలిగి ఉన్నాయి? ప్రధానంగా మేము మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఈ యూనివర్సిటీల మీద నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ప్రైవేటు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోవటానికి ముందుకు వస్తున్నాయి అధ్యక్ష. కారణం ఏంటంటే యూనివర్సిటీ అయితే వాళ్ళ మీద ఎటువంటి నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు, ఫీజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. కాబట్టి ఫీజు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, కౌన్సిలింగ్కి వచ్చే సీట్ల విషయంలో కానీ ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా